హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు అఫీషియల్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి దసరా హాలిడేస్కి. ఇంకా పిల్లల కోసం అయితే అమ్మ కరిజలు, మా తెలంగాణలో అయితే కరిజలు అంటామండి, వేరే ప్లేసెస్లో కజ్జికాయలు అని అంటారుగా. నేనైతే కజ్జికాయలని మెన్షన్ చేశాను. అమ్మనండి మా కోసమని కజ్జికాయలు చేస్తుంది. ఫస్ట్ అయితే పెద్ద సైజులో కర్జల్ అది ప్రెస్ ఉంటుంది కదండి, అందులో చేసేసింది. ఇంకా కిడ్స్ కోసమని డిఫరెంట్గా చేయాలి అని చిన్న సైజులో చిన్న చిన్న కజ్జికాయలు చేస్తుందండి. ఎందుకంటే పెద్దవైతే హాఫ్ తినేసి వేస్ట్ చేస్తారని చిన్న చిన్నవి అయితే తినేస్తారు. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా, అందుకని కొత్తగా అమ్మ అయితే డిఫరెంట్ స్టైల్ ట్రై చేస్తుందండి ఫుడ్ ఐటమ్స్ చేయడానికి. ఎందుకంటే కిడ్స్ని అట్రాక్ట్ చేయాలి కదా, ఏదైనా తొందరగా తినాలి అని. చూసారుగా, చపాతీలాగా చేసి చిన్న గ్లాస్తో, వాటర్ గ్లాస్తో కార్నర్స్ షార్ప్గా ఉన్నాయి, మీకు చూపించాను కదా. దాంతో రౌండ్స్ అయితే ఒక చపాతీకి 8 పూరీస్ అయితే వచ్చాయండి. ఇంకా అందులో కొబ్బరి షుగర్ పౌడర్ అండి, అది వేసి ఫోల్డ్ చేసి నూడిల్స్ ఫోర్క్ ఉంటుంది కదా, దాంతో కార్నర్స్ ప్రెస్ చేసిందండి. ఇంకా చిన్న చిన్నవి అయితే అయిపోయాయి, బట్ పూరీ పిండి అయితే మిగిలిందండి. ఏం చేయాలి, వేస్ట్ అయితే చేయరు కదా. అమ్మ టాలెంట్ యూజ్ చేసింది, వాటితో పూరీ అయితే చేసేసింది, చేసి పక్కన పెట్టేసింది. ఫస్ట్ నేను హెల్ప్ చేశాను అమ్మకి. నాకైతే అంత పర్ఫెక్ట్గా రావు, కాకపోతే చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తాను అమ్మకి. ఇంకా అమ్మ అయితే డీప్ ఫ్రై చేసేస్తుంది కజ్జికాయల్ని. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకైతే ఫ్రై చేసిందండి. ఒకసారి చిన్నవి కదా, చాలా పట్టాయి. ఆల్రెడీ కొన్ని చేసి పక్కన పెట్టేసిందండి. నేను చిన్నగా చేస్తుంది కదా, వీడియో తీయాలని అప్పుడు అనుకున్నాను, లేకుంటే మీకు పిండి తడిపే దగ్గర నుండి వీడియో చూపించేదాన్ని. అందుకే మధ్యలో నుండి పెట్టాల్సి వచ్చింది. ఇంకా మిగిలిన పిండితో పూరీ చేసింది కదా, చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా పొంగుతున్నాయి పూరీలు కూడా. చాలా కొంచెం పిండి మిగిలిందండి, ఒక 9 పూరీస్ అయితే అయ్యాయి. అవి కూడా చిన్న చిన్నగా పూరీస్ అయ్యాయి. ఇంకా ఏదైతే వేస్ట్ అవ్వలేదండి. అటు పిండితో పూరీ వచ్చేసాయి, కజ్జికాయలు అయ్యాయి. బిగ్ సైజ్ కజ్జికాయలు కూడా మీకు చూపిస్తాను ఎలా అయ్యాయో. ఒక పిండితో 3 ఐటమ్స్ అయితే అయ్యాయి. 3 ఐటమ్స్ అంటే బిగ్ సైజ్ కజ్జికాయలు అండ్ స్మాల్ సైజ్ కజ్జికాయలు అండ్ మిగిలిన పిండితో పూరీ కూడా అయిపోయాయి. 3 డిఫరెంట్గా ఉన్నాయి కదా. అది ఒకటి తినేస్తే కంప్లీట్గా, అసలు చెప్తే వినరు కానీ చేస్తుంటేనే తినేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.